హరి ఓం. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీ కర్నూలు పట్టణంలోని సత్యసాయి కళాక్షేత్రంలో జరుగుతూ ఉన్న సత్యసాయి రామాయణం అనేటువంటి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. అమ్మ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను, రసనగ్రం బంధు నర్తింప. అమ్మ నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా నన్ను దీవింపుమా. ఒక గ్రంథాన్ని కానీ, ఒక ఘట్టాన్ని కానీ, ఒక సంఘటన కానీ మనం చూడడం వేరు, మహాయోగులు మహాజ్ఞానులు చూడడం వేరు. మన ఊరికే అక్షరాలు కనపడతాయి, పంక్తులు కనపడతాయి, పేజీలు కనపడతాయి. వారికి ఆ పుటల వెనకాల, పంక్తుల వెనకాల, అక్షరాల వెనకాల ఉండే అక్షరమైన తత్వం కనపడుతుంది. ఆ రకంగా భగవాన్ సత్యసాయి రకరకాల సందర్భాల్లో రామాయణంలో ఘట్టాల్లో ఉండే అతిలోక రహస్యాలు వివరించారు. ఒక రకంగా ఈరోజు ప్రసంగం రామాయణ రహస్యాలు అని చెప్పుకోవచ్చు. రామాయణ కథ కాదు, కథ అందరికీ తెలుసున్నది. రామాయణ రహస్యాలు, అది కూడా మన జీవితానికి చాలా ఉపయోగపడేటువంటి విషయాలు. వాటిని ఓరుగంటి సీతారామయ్య శాస్త్రి గారని మంచి పండితులు చాలా ఓపికగా, శ్రద్ధగా అనేక రకాల స్వామి ప్రసంగాల నుంచి సేకరించి సంకలనం చేసి ఓ పుస్తకంగా వేశారు. కార్యకర్తలు నన్ను రామాయణం మీద మాట్లాడమని కోరుతూ సత్యసాయి భగవాను గురించి చెప్పండి అంటే, ఆయన రామాయణం గురించి చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి, అవి ఏమైనా ఉంటే పంపించండి అన్నాను. నేను ఇవే పుస్తకం ఉందండి పంపారు. నేను ఈవేళ ఆ గ్రంథం ఆధారంగానే మాట్లాడుతున్నాను. సత్యసాయి రామాయణం ఈ ప్రసంగం పేరు. రామాయణాన్ని కవులు, పండితులు, ఇతర జ్ఞానులు అర్థం చేసుకున్న విధానం వేరు, భగవాన్ సత్యసాయి అర్థం చేసుకున్న విధానం వేరు. ఒక అంతర్దర్శనం చేశాడు ఆ మహానుభావుడు. ప్రతి ఘట్టంలోనూ తానే రాముడై ఉంటే, తానే బాలుడై ఉంటే అని భావించి దర్శనం చేశాడు. ఆయనకి తెలిసిన విషయాలనే ప్రతిరోజు సాయంత్రం ఆయన పుట్టపర్తిలో సాయి కొల్వంత్ హాల్లో 3-4:30 గంటల మధ్య ఎప్పుడైనా ఆయనకు మాట్లాడాలనిపిస్తే ఒక అరగంట గంట మాట్లాడేవారు. ఆయనకు అనిపిస్తే, లేకపోతే లేదు. ఎవరు అడగలేరు, ఎవరు శాసించలేరు. విశ్వాన్ని శాసించేవాడిని ఎవరు శాసిస్తారు? ఆ అలవోకగా మాట్లాడిన మాటల్లోనే ఆయన పద్యాలు పాడేవారు, పాటలు పాడేవారు. అవన్నీ ఆయన సొంతమే. మేము బాగా అవధానాలు చేసిన వాళ్ళం, కావ్యాలు రాసిన వాళ్ళం. ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,227 పద్యాలు రాశాను. అన్ని అవధానాలు, కావ్యాలు కలిపి 11,227. ఇన్ని రాసిన వాళ్ళం. ఆయన పద్యాలు చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం, పద్యరచన ఇంత అందంగా ఉంటుందా. ఆత్మశక్తి ఉన్నవాడు ఏం చేసినా అందంగానే ఉంటుంది. ఆ ఆత్మశక్తిని సంపాదించే ప్రయత్నం చేయాలి మనం. అందుకోసం ఈరోజు సత్యసాయి భగవానుడు రామాయణ ఘట్టాల మీద చేసినటువంటి వ్యాఖ్యానాలతో కూడిన ఈ ప్రసంగం
మీకందరికీ ఆ ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు శరీర బలం కంటే, బుద్ధి బలం కంటే, పాండిత్య బలం కంటే, జ్ఞాన బలం కంటే, అంగబలం కంటే, అభిమానుల బలం కంటే అన్నిటికంటే గొప్పది ఆత్మబలం. ఆత్మబలం లేనప్పుడు ఇవన్నీ పనిచేయవు. మన బలం ఎవరి మీద ఆధారపడింది అంటే అది బలం కాదు, దుర్బలం. దాన్ని బలం అనడానికి వీల్లేదు, బలహీనత. నీ బలం ఇంకోళ్ళ మీద ఎందుకు ఆధారపడుతుంది? అయితే బలహీనత. అది బలం ఎలా అవుతుంది? మన ఆనందం ఇంకొకరి మీద ఆధారపడిందంటే అది ఆనందం కాదు, దుఃఖం. ఎవ్వరి మీద ఆధారపడకుండా నీ ఆనందం నువ్వు పొందగలగాలి. అందుకు ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మశక్తి ఉండాలి. అప్పుడు ఎవరు మనతో ఉండవలసిన అవసరం లేదు. ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని ఏకాంతంగా భావిస్తాం. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఒంటరితనం అంటే ఎవరు దగ్గర లేరే అని బాధపడ్డాం. ఏకాంతం అంటే అందరూ ఉన్నా సరే నేను ఒక్కడనే ఉన్నాను అనుకోవడం, తాను ఒక్కడే ఉన్నా అందరిలో ఉన్నాను అనుకోవడం, ఇది ఏకాంతం. ఆ ఏకాంతాన్ని సాధించాలి మనం. ఇప్పుడు ఒక్కరివే ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఇవాళ చాలా కుటుంబాల్లో భార్యాభర్త ఇద్దరే ఉంటున్నారు, పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు. ఈ దేశంలో ఉన్నా ఇక్కడ ఉండలేదు. కొన్ని సంసారాలు అయితే మరీ విచిత్రం, ఊళ్ళో ఉన్నా ఇంట్లో ఉండరు, వేరే ఇంట్లో ఉంటారు. రకరకాలు. ఈ స్థితిలో ఉన్న తల్లిదండ్రులకి ఆత్మజ్ఞానం లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఇక అక్కడి నుంచి వచ్చిన వాళ్ళల్లా కూర్చోబెట్టి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందని ఈ ఒంటరి ఇంకో ఒంటరిని కూర్చోబెట్టి మా అబ్బాయి ఇంతే, మా అబ్బాయి అంతా, ఇదే గోల ఎంతసేపు ఇక్కడ. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఓ గంట సేపు మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? మనం మాట్లాడుకుంటే మారతారా అని వీళ్ళు వెళ్ళిపోవడం. ఈ జ్ఞానం మాట్లాడడానికి ముందు ఉంటే ఆ గంట సమయం కలిసి వచ్చేది. ఇప్పుడు ఎందుకు మాట్లాడినట్టు? మాట్లాడినా ఏం ఉపయోగం లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? మనలో చాలామంది చేసే తప్పు ఇదే. మాట్లాడితే ఏమీ ఉపయోగం లేదు, ఏ సమస్య పరిష్కారం కాదని తెలుసు, అయినా మాట్లాడుతూ ఉంటాం. అయినా ఏదో ఓ మాట చెప్పుకుంటే కాస్త బాధ తీరుతుంది. తీరదమ్మా, ఎప్పుడు చెప్పుకుంటే బాధ తీరుతుంది అనేది చాలా పొరపాటు మాట. చెప్పుకుంటే బాధ తీరదు, దానికి చేయవలసిన ప్రతీకారం చేస్తే తీరుతుంది, లేదా మానసికంగా సంపూర్ణ జ్ఞానంతో దాన్ని వదిలేస్తే తీరుతుంది. చెప్పుకుంటే తీరదు. అది ఎంతమందికి చెప్పుకున్నా తీరుతుంది. భగవంతుడికి చెప్పుకోండి, పూజా మందిరంలో చెప్పుకోండి. నేను అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గర మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేస్తుంటే అప్రయత్నంగా కన్నీళ్లు స్రవించాయి. ఏమిటి నాకు ఆయనకి అనుబంధం? మీకు లేని అనుబంధం నాకే ఉంటుంది. లేచి నా కళ్ళు నేను తుడుచుకోవడానికి ఒక 2 నిమిషాలు పట్టింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నాకు కలిగిన భావన, రామాయణం అయ్యా, నీ గురించి మీ ఆవిడ గురించి మాట్లాడడానికి నేనేమన్నా, నాకేముంది? ఏదో 4 పుస్తకాలు చదివాం అంతే, వెళ్ళి పిలుస్తున్నారు ఇక్కడ. అంచేత నాకు తెలియదండి, నువ్వేం మాట్లాడిస్తే అది మాట్లాడతా, నీ దయ అని ఆయనకి చెప్పుకోవడం నేను కన్నీళ్లతో చెప్పుకున్నాను, మాటలతో చెప్పచ్చు. మౌనం ఒక 1000 మాటల కంటే బలమైన విషయం. కన్నీరు ఒక 1000 కావ్యాల కంటే గొప్పదైనటువంటి విషయం. భగవంతుడి ముందు కన్నీరు కార్చాలి మనం, బంధువుల ముందు మిత్రుల ముందు కాదు. బంధువుల ముందు మిత్రుల ముందు కన్నీరు కారుస్తున్నామంటే బలహీనులం అన్నమాట. భగవంతుడి ముందు కన్నీరు కార్చామంటే మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు శివుడికి కార్తీక మాసంలో చేసే అభిషేకం అవుతుంది. అది చాలా బలం, చాలా బలం. ఆ కన్నీటిలో మన దోషాలు అన్నీ కరిగిపోతాయి. అందుకోసం మనం గ్రంథాలను అంతర్దర్శనం చెయ్యాలి. అది అందరి వల్ల కాదు కాబట్టి సత్యసాయి లాంటి మహానుభావులు వారు అంతర్దర్శనం చేసి మనకి చెప్తారు. ఆ అంతర్దర్శనం చేసిన వాళ్ళు ఎప్పుడూ ఏమీ కోరుకోరు. అందుకే ఆయన శరీరం మీద మీరు చూడండి, ఒక ఉంగరం కూడా ఉండదు. కానీ ఆయన ఇచ్చిన ఉంగరాలు, ఆయన ఇచ్చిన గొలుసులు, ఆయన ఇచ్చిన వడ్డాణాలు కూడా చాలామంది దగ్గర ఉన్నాయి. నేను కూడా చాలా అదృష్టవంతుడు. రామాయణం మీద ఒకసారి ఆయన ఉన్న రోజుల్లో ఆయనే పిలిస్తే వెళ్ళి మాట్లాడితే అయిపోగానే ఆయన ఇలా పిలిచి, రా బంగారు అని ఇలా కూర్చోమన్నారు. ఇక్కడ ఆయన అందరినీ బంగారు బంగారు అంటారు. బంగారం ఇస్తారు కదా అందరికి. ఇక్కడ కూర్చున్నా. నా దృష్టి ఎంతసేపు ఆయన పాదాల మీద ఉంది. నాకు వేరే ఎందుకు మళ్ళీ దొరకదు ఆ అవకాశం. బోళ్ళు కవి సమ్మేళనాలు,
ప్రవచనాల సభలు బోర్డు ఉంటాయి. ఆయన పాదాల దగ్గర కూర్చునే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అది కూర్చొని ఇలా చేసి ఆ పద్యం ఎంత బాగా పడేవయ్యా, మా ఈశ్వరమ్మ గుర్తొచ్చిందయ్యా అన్నారు. ఇంతకంటే అదృష్టం ఏంటి? నేను ఆ పద్యం పాడుతున్నంతసేపు నేను గమనించాను, ఆయన కన్నీరు గారుస్తూనే ఉన్నాడు. ఆయన పక్కన న్యాప్కిన్ పెడతారు, ఎప్పుడు తుడుచుకుంటూనే ఉన్నాడు ఆయన. ఒక మహాయోగికి ఇంత స్పందన ఉంటుందా పద్యం పట్ల అనుకున్నాను నేను. మహాయోగి అంటే బండరాయి కాదండి, ఏమీ పట్టకుండా ఉండడం కాదు, పట్టించుకుని ఏం చేయాలో అది చేసి వెంటనే వదిలేయడం మహాయోగి లక్షణం. పట్టించుకోకుండా ఉండడం కాదు. దాన్ని పట్టించుకోవలసిన అవసరం ఉంటే పట్టించుకోవాలి, ఏం చేయాలో అది చెయ్యాలి, వెంటనే వదిలేయి, ఇంక మళ్ళీ పట్టించుకోక. మనం వదిలేయలేము. మన బలహీనత ఏమిటంటే వదిలేయలేము. మనం ఏం చేసామో, ఎలా ప్రతీకారం చేశామో, ఎలా సంతోషించామో, ఎలా కృతజ్ఞత చెల్లించుకున్నామో మళ్ళీ ఊరికి చెబుతూ ఉంటాం. ఇదంతా ఏదో పెద్ద సోది. అంటే ఆ విషయాన్ని వదలలేకపోతున్నావు నువ్వు. ఆయన వదిలేస్తాడు, ఆయన పట్టించుకుంటాడు. తీవ్ర అనారోగ్యాలు ఉంటే పట్టించుకుని నేను కేవలం విభూతితో తగ్గించినటువంటి అనారోగ్యాలు కొన్ని లక్షలు ఉన్నాయి, 100,000 కాదు, లక్షలు ఉన్నాయి. నీ ప్రసంగం చాలా బాగుంది అని చెప్పి, ఆ గొంతు ఎంత బాగుందో అన్నాడు ఆయన నా గొంతు గురించి. ఈ గొంతు, ఆ స్వరం ఎంత బాగుంది అంటే, మీరు ఇచ్చిన వరం అండి, నాకు స్వరం ఏమిటి అన్నాను. నేను సంగీతవేత్త, నాకేమన్నా తెలుసా? ఊరికే ఎందుకు విమర్శలు చేస్తారో తెలియదు. అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు. నేను నా కళ్ళతో నేను చూశానమ్మా, నా కళ్ళని ఎవరు మోసం చేస్తారు? ఊరికే ఇలా గుప్పుడు మూశారు, తెరిచారు, హారం వచ్చింది, నా మెడలో వేశారు. ఎప్పటికీ ఉంది, అది ఎప్పటికీ ఉంది ఆ హారం ఆయన చేతులు ఇలాగా. ఇంకేవో తెలియని వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, మనం అవన్నీ పట్టించుకోవాలా? ఆ విద్యని ప్రాప్తి అంటారు. అది అష్టసిద్ధుల్లో ఒకటి. అణిమ, మహిమ, లహిమ, గరిమ, ప్రాప్తికి ప్రాకామ్యం, ఈశత్వం, వశ్యత్వం. ఆ ప్రాప్తి విద్యనే ప్రదర్శించారు ఆయన. యోగ విద్యది, అందులో మాయేం లేదు. ఆ గొలుసులు ఇప్పటికే ఉన్నాయి కదా. ఒక మహాసంగీత విదుషీయుమణికి నవరత్నహారం ఇచ్చారు ఆయన. మీకు చిన్న గొలుసు అంటే గుప్పిట్లో పడుతుంది అంటారు, నవరత్నాల హారం గుప్పిట్లో పట్టదండి, పెట్లో కూడా పట్టదు. శుభ్రంగా ఆవిడ పొద్దున్న నాభి వరకు వేసుకుంది హారం అక్కడ. అవి సృష్టించారు. ఎలా వస్తాయి? శ్రీకృష్ణుడు ఎలా సృష్టించాడో, శ్రీరాముడు ఎలా సృష్టించాడో, శ్రీ మహావిష్ణువు ఎలా సృష్టించాడో, భగవాన్ సత్యసాయి కూడా అలాగే సృష్టించాడు. ఆ విషయంలో నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన అవతార పురుషుడై ఈ నేల మీద ఉండగానే 5-6 సార్లు అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చింది నాకు. అది అదృష్టంగా భావించుకున్నాను జీవితంలో. నేను ఒకసారి సభలో మాట్లాడుతూ ఉంటే, కవిసమ్మేళనలో మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే 2005 అనుకుంటాను, సభలో మాట్లాడుతుంటే స్పృహ తప్పి పడిపోయాను అక్కడ వేదిక దగ్గర. ఎందుకో లోపల ఏదైనా మరి షుగరు, బీపీ నాకేం లేవు. అప్పుడేమో వచ్చి డౌన్ అయ్యిందో ఏమైందో నాకు తెలియదు. గొంతు ఆగిపోయింది, ఇలా కింద పడిపోతున్నాడు, ఊపిరి అందట్లేదు. పక్క వాళ్ళు కంగారు పడుతుంటే, ఏమొద్దు ఏమొద్దు తీసుకెళ్ళండి, నేను చూసుకుంటాను అని అన్నారు ఆయన మైకులో. ఆ లోపలికి తీసుకెళ్లారు. ఏం చేశారు? నాకు ప్రాణం పోయింది అనుకున్నాను నేను. కానీ నేను అదృష్టంగా భావించాను. పుట్టపర్తిలో సాయి సన్నిధిలో వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే అదృష్టం లేదు చాలు అని నేను చదువుకున్న శాస్త్రాల ప్రకారం నేను ఇంకేం పట్టించుకోవాలి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ పంచాక్షర జపంలో ఉన్నాను నేను. ఆయన ఏదో చెప్తున్నారు, లేలగా నాకు వినపడుతోంది. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను. ఆ లోపల తీసుకెళ్లారు. ఏదో అక్కడంతా వైద్యులు ఉన్నారుగా, తెల్లబట్టల వాళ్ళు ఎవరేమిటో తెలియదు, అంతా ఆకాశ మానసరోవరంలో హంసల్లాగే ఉంటారు సాయి భక్తులు. ఏదో చేశారు. ఓ పావు గంటలో మళ్ళీ కోలుకున్నాను. వచ్చాక ఏమైంది అన్నారు. మీరున్నారుగా ఏమవుతుంది అన్నారు. నేను అంతే. మీరున్నారుగా ఏమవుతుంది అన్నారు. అంతే, ఏం కాదు పో అన్నారా. నాతో కూడా వచ్చినటువంటి పండితులు నాతో కలిసి ప్రయాణం చేస్తూ, మీకు బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇక నుంచి ఏమీ స్వీట్ తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, ప్రసంగాలు కూడా తగ్గించేయండి, ఇవన్నీ ఏవో మాటలు చెప్పారు. నాకు కంగారు పుట్టేసింది. ఏమిటిదంతా? నాకు ప్రసంగాలు మానేయడం బాధ కాదు, అన్నీ తిండి మానేయమండం బాధ. మనకి జిహ్వ చాపల్యం చాలా ఉంది. అనేక చాపల్యాలు వదిలేశాను, కానీ నేను జిహ్వ చాపల్యం వదలలేకపోయాను ఇప్పటికీ. పొద్దున భోజనం పెట్టిన పూజారి గారు వాళ్ళు మధ్యాహ్నం మరమరాల్లో కాస్త కారం వేసి కొంచెం నిమ్మకాయ రసం వేసి పట్టుకొచ్చేయండి అన్న. పనిలో పని పట్టుకొచ్చేయండి, మళ్ళీ రేపు దొరుకుతుందో దొరకదో, అటువంటిది ఉంది కొంచెం.
అందుకే నాకు అది బాధ. ప్రసంగాలు మానేయమంటే మానత్వం, చెప్పినవే చెప్పాను చాలు. ఇవన్నీ మానేయమంటే ఎలాగా? బూర్లు తినద్దు, పులిహోర తినద్దు అంటే బతుకెందుకు? అంటే ఏం అక్కర్లేదు వెళ్ళారనే. అయినా పాపం కూడా వచ్చిన వాళ్ళ మాటలు విని నేను ఎందుకైనా మంచిదని ఇంట్లో మా శ్రీమతికి కూడా చెప్పకుండా, ఆవిడ కంగారు పడుకుంటుందని, మా కుటుంబ వైద్యుల దగ్గరికి వెళ్ళి చెప్పాను ఈ విషయం. ఒకసారి చెక్ చేయండి, ఎందుకైనా మంచిది పరిశీలించండి. ఆయన మొత్తం చూసి మా డాక్టర్ గారు, ఏమీ లేదండి, ఎందుకు వచ్చిందో తెలియదు అన్నాడు. ఏమీ లేదు, మీకు షుగర్ లేదు, ఏమీ లేదు, ఎవరు చెప్పారు అసలు? అనవసరం కంగారు పడకండి, మీరు శుభ్రంగా తినండి, తినేవారు, ఏది మానకండి, ఏమి లేవు అన్నారే. అది 2005లో జరిగిందమ్మా, ఇది 2025. అప్పటి నుంచి ఇప్పటి వరకు షుగర్ కానీ బీపీ కానీ నా జోలికి రాలేదు. నేను అన్నీ తింటున్నాను, నాకు కావలసింది ఏదో నేను తింటున్నాను. ఉల్లి వెల్లుల్లి మసాలా అనేవి మన జీవితంలోనే అలవాటు లేవు కాబట్టి తినవంతే, మీరు తింటున్నామన్నా. ఒక భగవంతుడి యొక్క దయని మనం పొందగలిగితే ఇక దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అటువంటి భగవంతుడి ప్రత్యక్ష స్వరూపమైన భగవాన్ సత్యసాయి సన్నిధిలో మనం రామాయణం మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు అందరూ కూడా అదృష్టవంతులు. రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా, రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా, ఆయము కోరకుండగెన ఆయువు పోసే, ఆయము కోరకుండగెన ఆయువు పోసే, తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు, తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు, జ్ఞానులకాయన భోగయోగి, జ్ఞానులకాయన భోగయోగి, శ్రీ సాయి విచారధార, శ్రీ సాయి విచారధార, సువిశాల రసాల మన ప్రసారమౌ, శ్రీ సాయి విచారధార, సువిశాల రసాల మన ప్రసారమౌ. ఆయన సృష్టించిన వస్తువులు, లింగాలు, మహిమలు కాదండి, ఆయన చేసిన సేవ ఎవరు చేశారు? విద్యకి కానీ, వైద్యం కానీ, తెలంగాణ, ఆంధ్ర సహా 13 జిల్లాలకు మంచినీళ్ళు ఇచ్చాడు ఆ మహానుభావుడు. నేను మంచినీళ్ళు లేని చోట మంచినీళ్ళు ఇవ్వదలుచుకున్నాను అంటే అక్కడ కార్యకర్తలు ఏదో బడ్జెట్ వేసి 250 కోట్లు అవుతుందని చెప్పారు, 30 ఏళ్ల క్రితం మాట. ఆస్ట్రేలియా నుంచి ఇచ్చిన ఒకే ఒక భక్తుడు లేచి 250 కోట్లు నేను ఇస్తా అన్నాడు. ఎవరినైనా ఇప్పించమని చూస్తాను. 250 కోట్లు నేను ఒక్కడనే ఇస్తా, ఇంకెవరొద్దు, ఒకటే షరతు, అది మీరే చెయ్యాలి, ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదు అన్నాడు. వేరే వాళ్ళు చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు, 250 ఉంటాయి, కోట్లు ఉండవు. మీరే చెయ్యాలి, మీరు చేస్తానంటే 250 కోట్లు ఇస్తాను, ఇంకా ఎక్కువైనా ఇస్తాను. ఎందుకు అన్నాడు? ఇప్పుడు ఆలోచించండి, ఆయన మహిమను ఎందుకు ప్రదర్శించాడు? ఆయనకి ఆపద వచ్చినప్పుడు ఆయన తన మహిమ మహాయోగ శక్తిని ఉపయోగించి కాపాడాడు. ఆయనకి అది మనస్సుకు బాగా పట్టింది. ఆయనకి ఏమనిపించిందంటే, నా జీవితం ఎందుకు, జీవితం ఇచ్చిందే ఆయన, ఆ మాత్రం కృతజ్ఞత నాకు ఉండద్దా? 2500 కోట్లు నేను సంపాదించుకోగలను, అందులో 10% ఇది ఇచ్చేద్దాం అనిపించింది. ఇంత దానం ఒక జమీందారు నుంచి, ఒక కోటీశ్వరు నుంచి జరగాలి అంటే ఆయన అవసరం ఏదో తీరకుండా, ఆయన గాయం ఏదో మానకుండా ఎవరైనా చేస్తారా? లోక స్వభావం అంటారు. రాముడు ఏ మహిమలు ప్రదర్శించలేదు, కానీ కృష్ణుడు పుట్టింది మొదలు వెళ్లే వరకు మహిమలే ప్రదర్శించాడు. అయితే 3 నెలల వయసులో పోతన్న చంపడం ఏమిటి? 3 నెలలు, 4 నెలలు నిండకుండా శకటాసురుణ్ణి ఎడంకాలతో తంతే ఆకాశానికి ఎగరడం ఏంటి బండి? ఇవన్నీ మహిమలు. 7 ఏళ్ళు నిండకుండా గోవర్ధన పర్వతం ఏమిటి? ఎడమ చేతి చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతం నిలబడ్డం ఏమిటి? 5 ఏళ్ల వయస్సులో కాళీయుడి మీద ఎక్కి మర్దన చేయడం ఏమిటి? ఇవి మహిమలు కాదా? రాముడు ఇవేమీ చూపించాల. ఇప్పుడు వెంట రామాయణంలో ఏం మహిమలు లేవు, మనలాగే ఉంటాడు. అంటే రామావతారం కాలం నాటికి వాటి అవసరం లేదు, ప్రజలు జ్ఞానులు. ద్వాపర యుగానికి ఆ అవసరం వచ్చింది ఖచ్చితంగా. ఆ తేడా ఎలా ఉంటుందంటే, కృతయుగంలో అకృష్టపత్య అంటాడు, భారతంలో వ్యాసుడే చెబుతాడు. అకృష్టపత్య అంటారు, దున్నకుండానే ఎవరు ఏమీ శ్రమ పడకుండానే పంటలు పండుతాయి.
ఎందుకంటే ఆ ప్రజలు ఏమీ ఆశించరు. వాళ్ళు కొద్దిగా ఇంత నివరధాన్యం తింటారంతే, ఇంకేం తినరు. వాళ్ళకి ఏమాత్రం ఉన్నా చాలు. ఆ మాత్రం భూమి సహజంగానే ఇస్తుంది. కురిసే వర్షం వల్ల ఏవో పంటలు పండితే పండినవి తింటారు. కృతయుగం అంతా అంతే. ఎవరింటోనో పొయ్యి ఉండాల్సిన పనేం లేదు. గ్యాస్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్లో మళ్ళీ సగం ఫ్రీ, ఇవన్నీ ఉండవు. అసలు గ్యాస్ ఉంటే కదా నీ కార్డుకి ఏముండదు. మునుల ఆశ్రమాల్లో వంట వార్పు ఉండేవి కావు అసలు. ఎందుకంటే వంట వార్పు ఉంటే ఆడ మగ అందరికీ ఇదే సరిపోతుంది. ఇంకా వండడం వీళ్ళకేనో, కిరాణం సరుకులు తేవడం ఆయనకేను. ఇంక తపస్సు ఉండదు. మన బతుకులు సరిపోతున్నాయి కదా. భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, లింగీలు ఇట్టుకోమంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొందరికి ఆ ఇద్దరు కూడా లేరు, చచ్చిపోతున్నారు. మొత్తం ఎన్ని 100 కోట్లు సంపాదించినా సరిపోవట్లేదు. బతుకంతా దీనికే సరిపోతాం. ఓ మంచి పుస్తకం చదవాయా అంటే టైం లేదండి. యమధర్మరాజుకు ఉంటుంది టైం, అక్కడికి వెళ్ళేది చదువుతాడు వీడు. ఇప్పుడు చదవడం. అప్పుడు టైం యమధర్మరాజు ఇస్తాడు. ఇక్కడికి వచ్చావు, నీ వ్యాపారాలన్నీ పోయాయి, ఇంక ఇక్కడ ఏం లేదు నాయన ఇప్పుడు చదవమంటే ఇవ్వడం చదువుతాడు. కానీ ఆ మీడియం వీడికి అర్థమై చావదు. అది తెలుగు మీడియంలో ఉండదు అది. అందుకని ముందే చదువుకోవాలి. అవన్నీ ఆయన చేయగలిగారు అంటే మంచినీళ్ల పథకాలు ఏర్పాటు చేసి రాయలసీమలో పలుగురాళ్లలోంచి నీళ్లు ప్రవహింపజేయగలిగారు అంటే ఏ మహిమ ప్రదర్శించకుండా ఎలా సాధ్యం అవుతుంది? కృతయుగంలో ఎవరూ పండించకుండానే, దున్నకుండానే పంటలు పండుతాయి. త్రేతాయుగంలో కొంచెం ధర్మం తగ్గుతుంది, పావలా ముప్పావలాయే ఉంటుంది, కాబట్టి దున్నితేనే పండుతాయి. ద్వాపర యుగంలో ఉందే దున్నితే పండుతాయి, సగమే పండుతాయి. కలియుగంలో ఉందే దున్నినా పండవు, పండినా చాలవు. ప్రభుత్వం ఇచ్చే ముష్టి కోసం చేతులు చాచవలసిందే. మన బతుకులు ఇంతే, మన బతుకులు ఇంతే. లేనివాడు చాచితే అభ్యంతరం లేదు, ఉన్నవాళ్ళు కూడా చాస్తున్నారు. ఇది గర్భదరిద్రం అంటారు, దీన్ని కష్టదరిద్రం అంటారు. ఉన్నవాళ్ళు కూడా ఏదో పథకం పెట్టి వితంతువులకి 2000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే కోటీశ్వరుడు భార్య కూడా నాకేమీ లేదు, దీన్నే దరిద్రం అంటారు. ఇక్కడ నీ మొగుడిచ్చిన ఆస్తి అంతా ఏం చేసావమ్మా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? ఇస్తున్నారుగా పుచ్చుకోవడానికే. ఎంత తేరగా వస్తుందో ఇక్కడ. అసలు ఎవరి కోసం పెట్టారు ఆ పథకం? అతి గతి లేని వాళ్ళ కోసం పెట్టారు. మనం ఎందుకు ఎలా ఉంటామండి? మనం ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా? నాకేం లోటు అని అనుకోవాలి. ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం అనుకుంటాను, నా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 400 పడింది నాకు తెలియకుండా. ఎవరేస్తారు? కార్యకర్తలు ఎవరు 400 వేయరు కదా. ఎందుకు వేశారని చూసా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి నాకు 400 ఎందుకు వస్తాయి అని నేను వెంటనే ఎంక్వైరీ చేస్తే గ్యాస్ పథకంలో 400 ఇస్తున్నారు సబ్సిడీ. అది నాకు ఇచ్చారు. నాకు అవమానం అనిపించింది. నాకేం కర్మ, నాకు 400 గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి? నాకేం లేదా పోదా అని నాకే చిన్నతనం అనిపించేసి వాడెవరో 400 ఇవ్వడం. అది నాకు, నేను వెంటనే మా గ్యాస్ కంపెనీ వాడి దగ్గరికి గంట ఆలస్యం చేయకుండా బండి వేసుకుని వెళ్ళిపోయి ఇది రద్దు కావాలంటే ఏం చేయాలని అడిగాను. నా అకౌంట్లో పడ్డానికి వీళ్ళు. ఇది 400 కూడా తీసేసుకో, నీకు ఇచ్చేస్తా అంటే బోల్డ్ మంది జమీందారులు కూడా తీసుకుంటున్నారు. సార్ మీకేమైంది పండితు? వాళ్ళు కూడా నాకు అనవసరం, నాకు ఈ దరిద్రం అవుతాను అన్నాను. అబ్బాయి అదేమంత కంపల్సరీ ఏం కాదండి, మీరు ఒక కాగితం ఇస్తే చాలండి, వచ్చే నెల నుంచి పడవు. ఒక కాగితం కాదు 2 కాగితాలు ఇస్తాను, మళ్ళీ పడదు, రాసుకుంటున్నాను. నాకు అక్కర్లేదు ఈ పథకం అన్నాను. అది ఎందుకోసం పెట్టారు? ఆ మాత్రం కొనుక్కోలేని వాళ్ళ కోసం, బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం పెట్టారు. అది మనం ఉపయోగించుకోవడం ఏమిటి? దానికోసం దొంగ సర్టిఫికెట్లు కూడా పెట్టడం ఏమిటి? ఇది ఉండి పీనాస్తనం లేక దరిద్రం అంటే ఇదే. ఈ స్థితి నుంచి బయటపడాలి. ఇటువంటి యుగంలో, కలియుగంలో ఎలా ఉంటుందంటే దున్నినా సరే పండదు, కష్టపడినా సరే పండదు. తీరా మొత్తం పంట అంతా పండాక వరదొచ్చి కొట్టుకుపోతుంది. ఎందుకంటే జనులు పాపాత్ముల జనాభా చాలా ఎక్కువ. పాపాత్ముల జనాభా ఎక్కువైన చోట కూడా రామాయణం మీద ప్రవచనానికి ఇంటా బయట నిండిపోయారు అంటే ఇంకా లోకం బాగుపడుతుందనే నమ్మకం నాకుంది. అంటే గమనించండి, మన అందరి మనస్సుల్లో కూడా బాగుండాలి. మనం సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. మంచివాళ్లుగానే ఉండాలి. మంచివాళ్లుగా కనిపించడం కాదు, మంచివాళ్లుగానే ఉండాలనే తాపత్రయం ఉంది. కానీ ఉండలేకపోవడం వేరే విషయం. ఒక తాపత్రయం మనస్సులో ఉంది మనకి, అది పూర్తిగా చేయలేకపోవచ్చు, అది వేరే విషయం. ఆ చెయ్యడాన్ని పెంచగలుగుతాయి ఈ ప్రవచనాలు ఎప్పుడు కూడా. ఎందుకు ఉండలేం? వారు చేశారు కదా, మనం ఎందుకు చేయలేం? ఆయము బోయకుండగన ఆయము కోరకుండగన ఆయువు బోయు.
ఒక రూపాయి తీసుకోకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో విదేశాల్లో కూడా జరిగిన శస్త్రచికిత్సలని చేస్తున్నారు ఇప్పటికీ. తదాశ్రయము శ్రీచ్ఛాయ పరోపకారులకు, ఇతరులకు ఉపకారం చేయాలి, సమాజం సేవ చేయాలి అన్నటువంటి సత్యసాయి భక్తుడికి సాయి భగవానుని యొక్క ఆశ్రయం ఎటువంటిదంటే శ్రీఛాయ అంటే మర్రి చెట్టు నీడ లాంటిది, లక్ష్మీదేవి కొంగు చాటున ఉండడం లాంటిది, అంత ఆశ్రయం. తెలుగులో విచారము అంటే బాధ, సంస్కృతంలో విచారము అంటే థింకింగ్, థాట్, ఆలోచనాధార. ఆ ఆలోచనాధార ఎటువంటిదంటే వేసవకాలం కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మంచి మామిడి పళ్ళు వస్తాయి, నూజివీడు మామిడి పళ్ళు అంటే ఆ మామిడి పళ్ళ యొక్క రసం ఆస్వాదిస్తుంటే ఎలా ఉంటుందో భగవాన్ సాయి యొక్క ఆలోచనలు మనం వింటూ ఉంటే అలాగే ఉంటుంది. శ్రీ సాయి విచారధార సువిశాల రసాల మన ప్రసారమో. ఆయనకు అర్థమైనట్టుగా రామాయణం చాలా మంది పండితులకు కూడా అర్థం కాలేదు. నాకు ఆ పుస్తకం చదివే కనిపించింది. ఈ అంతరార్థాలు ఎవరూ చెప్పలేదు కదా నాతో సహా అనుకున్నాను. నేను చాలా అంతరార్థాలు చెప్పాను నాకు తోచినవి. కానీ ఆయనకు తోచినవి చూస్తే అయ్యి బాబు ఇది చదవాల్సిందేరా అనుకుని ముందు 3-4 పేజీలు చదవగానే కొంత ఆశ్చర్యమే మొత్తం పుస్తకం చదివాను. దానికోసం సమయం పెట్టుకుని చదివాను. పొద్దున్న హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తూ కూడా చదివాను. ఇంకా కొన్ని విశేషాలు మిగిలి ఉంటాయి. తయారవ్వడం అంటే అంతే, బాధ్యత ఉండాలి. ఏదో నోటుకొచ్చిన మాటలు చెప్పడం కాదు. ఇక్కడ ఆలోచన వేరుగా ఉంటుంది. రామాయణ గ్రంథం ఎందుకు పుట్టింది అంటే పెద్దలే చెబుతారు. వేద వేద్యే పురే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం చదవాలి, శాస్త్రం చదవాలి, పురాణం ఎందుకు? ఇదంతా ఎందుకు? జీవితంలో ఎప్పుడు ఎందుకు అనే ప్రశ్న చాలా ముఖ్యం. అది గమనించండి. పురాణాల్లో ఏదైనా కథ వెనకన ఎప్పుడు జరిగిందండి, ఎవరు చేశారండి, ఎక్కడ జరిగిందండి, ఈ 3 పనికి మాలిన ప్రశ్నలే. ఎప్పుడు జరిగినా నీకు అనవసరం, ఎవరు చేసినా నీకు అనవసరం, ఎక్కడ జరిగినా నీకు అనవసరం. ఎందుకు జరిగిందని ప్రశ్నించు, అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది, తత్వజ్ఞానం వస్తుంది. వై ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం అది అడగం. గజేంద్రుని శ్రీహరి రక్షించాడు ఎప్పుడండి? ఉత్తరప్రదేశ్లో పలానా చెరువులో ఓ బస్సు చేసికెళ్ళి ఆ చెరువులో మునిగిపోతారు ఒక 100 మంది. పనికిమాలిన మేళం అంటే వీళ్ళే. గజేంద్రుడు ఉన్నట్టు ఇక్కడ వీళ్ళు వెళ్ళి మునిగిపోతారు. మునిగిపోగానే ఏదో వచ్చింది. ఏమొచ్చింది? రొంప వచ్చింది. మనకి ఎంతసేపు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు. ఎవరు చేసినా ఒకటే, ఎప్పుడు చేసినా ఒకటే, ఎక్కడ జరిగినా ఒకటే. అసలు ఎందుకు జరిగింది? ఆ గజేంద్రుడు ఎవరు? ఆయనకు అంత ఆపద ఎందుకు వచ్చింది? ఆయన తెచ్చుకున్నాడా? వచ్చిందా? సరే వచ్చింది. 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. 1000 ఏళ్ళు యుద్ధం చేయడం ఏమిటి? ఎక్కడైనా ఉంటుందా? అంటే ఏదో ఉంది అందులో. పురాణ కథలన్నిటి వెనకాల ఒక సింబాలిజం, ఒక తాత్విక రహస్యం ఉంటుంది. అది గ్రహించాలి. అందుకని గజేంద్రుడు ఎక్కడ స్నానం చేశాడు, మొసలు ఎక్కడొచ్చింది, అది పూర్వజన్మలో ఎవరు, ఈ జన్మలో ఎవరు, ఆ చెరువు ఎక్కడుంది, దానికి ఇప్పుడు మెట్లున్నాయా, అక్కడికి వెళ్ళడానికి హెలికాప్టర్ ఉందా, ఈ దరిద్రపు ఆలోచన కాదు. ఉన్నా నువ్వేం చేస్తావు? ఇక్కడ కర్నూలులో ఉండే మామూలు చెరువు కంటే అది ఏ రకంగానూ గొప్పది కాదు. ఇదంతా మన అజ్ఞానం. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ఏదో ఉంది, నాలో ఏమీ లేదు. ఇందుకే మనం అంతా దెబ్బతింటున్నాం. ఇది మానయ్యాలి. ఎందుకు అనేది ఉంటుంది. ఎందుకంటే అసలు ఎందుకు జరిగింది ఇది? ఆ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. మొత్తం రామాయణం ఎందుకు పుట్టింది? వేదం చదివినా, శాస్త్రం చదివినా, పురాణం చదివినా తెలుసుకోవలసింది ఒకటి ఉంది. వేద వేద్యే పరే పుంసి. భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికి ఈ గ్రంథాలన్నీ పుట్టాయి. భగవంతుడి గురించి తెలుసుకోవడం మనకేం పనండి? ఆయన ఏమన్నా మన బావమరిదా, మేనల్డా, తోడుల్డా, తోడుకోళ్ళ, మేనత్త? ఎందుకు తెలుసుకోవాలి? ఈ బంధాలన్నీ ఎందుకు ఏర్పడ్డాయో, ఇవన్నీ ఎందుకు శాశ్వతంగా ఉండవో, అదొక్కడే శాశ్వతంగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడమే భగవంతుడి గురించి తెలుసుకోవడం. భగవంతుడు తెలుసుకుంటే ఈ బంధాలు కూడా అర్థమవుతాయి. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయో కూడా అర్థమవుతాయి. ఇందులో రాగద్వేషాలు ఎందుకు ఉన్నాయో అర్థమవుతాయి. అంతే. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదు. ఏది తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా ఉపయోగం లేదు. అదే ఆత్మజ్ఞానం, అదే భగవజ్ఞానం. దాన్ని తెలపడం కోసమే వేదం, శాస్త్రం, పురాణం, కావ్యాలు అన్నీ పుట్టాయి. ఈ ప్రవచనాలు పుట్టాయి. ఆ వేదం ద్వారా ఏ భగవంతుడి గురించి తెలుసుకోవాలో ఆ భగవంతుడు కౌశల్య దశరథుల కడపన రాముడై పుట్టాక వేదం కూడా పుట్టాలి కదా అని వేదం అనుకుందట.
నన్ను చదవడం ద్వారా ఎవరిని గురించి తెలుసుకుంటారో ఆ మహానుభావుడు అయోధ్యలో పుట్టాక నేను ఇక్కడ కూర్చుంటే ఎలాగా, నన్నెవడు చదువుతాడు, ఇక వేదం ఎవడు చదువుతాడు అని వేదమే స్వయంగా రామాయణంగా పుట్టింది. వేద ప్రచేతస దాసి సాక్షాత్ రామాయణాత్మన. ప్రచేతస మహర్షి యొక్క కుమారుడు ప్రాచేతసుడు వాల్మీకి మహర్షి. ప్రాచేతసుడైన వాల్మీకి మహర్షి ద్వారా వేదమే రామాయణంగా పుట్టింది. మళ్ళీ ఆ వేద రహస్యాలు ఎవరికి తెలిస్తే వేదాంత వేద్యుడైన భగవంతుడికే తెలుస్తాయి. ఆ వేదాంత వేద్యుడైన భగవత్తత్వమే సాయిబాబాగా అవతరించింది కాబట్టి, సత్యసాయిగా అవతరించింది కాబట్టి ఆయనకే తెలిసాయి. అందుకే ఆయన ఏమంటాడు, దశరథుడు మీరు ఆలోచించారా ఇప్పుడైనా అన్నాడు ఆయన ప్రసంగాల్లో. దశరథుడు మామూలుగా ఉంటే 10 రథాలు కలిగిన వాడు. 10 రథాలు కలిగి ఉండడం పెద్ద విషయమా? ఇది గొప్ప రథాలు కావచ్చు. వీరుడు కదా, క్షత్రియ కులం కదా, దానికి ఆయుధాలు యుద్ధాలు ఈ పేర్లే ఉంటాయి కదా అందరికీ. అందుకే అలాగే దశరథుడు. సరే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. దశరథుడు అన్న మాటకి ఆయన చెప్పిన అర్థం ఏమిటంటే, మన శరీరమే రథం, అందులో 10 ఇంద్రియాలే దశ, అదే దశరథుడు అని చెప్పారు. ఇది ఎంత రహస్యం. శరీరమే రథం అనడానికి చాలా గ్రంథాలు ఉదాహరణప్రాయంగా ఉన్నాయి. బుద్ధిం తు సారథం విద్ధి శరీరం రథమేవచ అని భగవద్గీతలో. శరీరమే రథం, బుద్ధి దానికి సారథిగా ఉండాలి, మనస్సు సారథిగా ఉండకూడదు. మన బతుకులు దిక్కుమాలిన బతుకులుగా ఎందుకున్నాయంటే మనస్సు సారథిగా ఉంది. మనస్సు ఎట్లాగితే వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోకూడదు. మనస్సును బుద్ధితో పట్టుకోవాలి. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజక అని విష్ణు సహస్రంలో అంటారే. ప్రగ్రహో అంటే పగ్గం, ప్రగ్రహ. నిగ్రహక పగ్గం పట్టినట్టు పట్టుకో, గుర్రాలను పట్టినట్టు పట్టుకో. ఎంత పొగరెక్కిన దున్నపోతే అయినా సరే ముక్కుతాడు వేస్తే లొంగుతుంది. మామూలు తాడుకు లొంగపోతే ముక్కుతాడు వేస్తారు. అందుకే వాడికి ముక్కుతాడు వేశారంట. ముక్కుతాడు వేస్తే మడిపోతూ ఉంటుంది, బాబోయ్ వద్దంటుంది, లొంగుతుంది. ఎంత పెద్ద ఏనుగైనా చిన్న గుణపానికి అంకుశానికి లొంగుతుంది. ఏనుగొంత ఆయుధం దానికి అక్కల, చిన్న గుణపం చాలు, చేతి గుణపం. వాడు ఎక్కడ కూర్చుంటాడు, మావటి వాడు దాని కుంభస్థలం మీద కూర్చుంటాడు. కుంభస్థలం మధ్యలో దానికి మెత్తటి మాంసం ఉంటుంది. అక్కడ పిన్నీసుతో గుచ్చినా తట్టుకోలేదు. వేరే ఏనుగు కాలి మీద గాని, తొడ మీద గాని, పొట్ట మీద గాని, చెవుల మీద గాని నువ్వు గడ్డపారెట్టు కొట్టినా దానికి ఏం కాదు. రంపం పెట్టి కోసినా దానికి ఏం కాదు, తట్టుకుంటుంది. కానీ కుంభస్థలం మధ్యలో ఉండేటువంటి ప్రదేశం దానికి ఎంత మెత్తగా ఉంటుంది అంటే, అప్పుడే పుట్టిన పిల్లాడికి ఈ మాడు దగ్గర ఎంత మెత్తగా ఉంటుందో దానికి అంత మెత్తగా ఉంటుంది. దానికి అది బ్రహ్మరంధ్రం. అక్కడ చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ చిన్న ఊరికి చీపురు పుల్లతో ఇలా పొడితే ఓ అంటుంది వెంటనే. అంత సున్నితం. అంటే కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువ. తెలుగు సామెతలు అర్థమైతే ప్రపంచం అంతా అర్థం. ఎంత పెద్ద మనిషి అయినా ఉండనియండి, వాడు ఏదైనా ఒక తప్పు చేసి మనకు దొరికాడనుకో, మాటి మాటికి వాడిని బెదిరిస్తూ ఉంటే వస్తూ ఉంటే మనకి బ్లాక్ మెయిలింగ్ డబ్బులు బోర్డు వస్తాయి. ఆయన ఎంత పెద్దవాడైతే మనకే దొరికాడుగా, వేసుకో. అదే కడవంత గుమ్మడికాయ కత్తిపేట. గుమ్మడికాయ ఎంత ఉంటుందండి, కానీ మరి కత్తిపేట దగ్గర కూర్చొని తరుగుతూ ఉంటే అరగంటలో మొత్తం గుమ్మడికాయ ఏమైంది, గోరుచిక్కుడికాయ అయింది. గుమ్మడికాయ గోరుచిక్కుడికాయ అయిపోయింది ఒక్కసారి అరగంటలో. ఒక్క మనిషే తరిగింది, మళ్ళీ 2 లేరు అక్కడ. అంటే కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకం, ప్రతిదానికో పద్ధతి ఉంటుంది. అలా పట్టుకోవాలి. అంటే శరీరాన్ని మనస్సుతో ఆపాలేము. మనస్సు గుర్రం, ఇంద్రియాలు గుర్రాలు. దాన్ని ఆపాలంటే బుద్ధి ఉండాలి. మనస్సుకి బుద్ధికి తేడా ఏమిటి? విశేషం 2 ఒకటే. మనస్సు, బుద్ధి, చిత్తం, ఈ 3 ఒక పదార్థానికి పెట్టిన 3 పేర్లు. ఇది చెయ్యాలా వద్దా, అవునా కాదా, తిందామా మాందామా, వెళదామా మాందామా అని సంకల్ప వికల్పాత్మకంగా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు అది మనస్సు. చెయ్యాలి, కుదరదు, మంచిగా చెడ్డారా, అది నిర్ణయించుకున్నాక దాని పేరు బుద్ధి. దాన్ని అమల్లో పెట్టాక, చేశాక అక్కడ వదిలేయకుండా బాగా చేశా, భలే కుదిరింది, చెక్క కుదిరింది అని బాగా మనస్సులో సంతోషించడం ఉందే, దీన్ని చిత్తం అంటారు. ఇదే దిక్కుమాలిన స్టోర్ రూమ్. చిత్తం అంటే స్టోర్ రూమ్. మనం ఎవరైనా ఏదైనా మనకి కొనుక్కున్న వస్తువులో లేకపోతే పళ్ళో అది ఎవరైనా ఇచ్చినవి ఉన్నాయనుకోండి, వాడుకుంటే వాడుకోవాలి, లేకపోతే ఇంకోటికి ఇచ్చేయాలి. అలా చేయం కదా మనం. ఫ్రిడ్జ్లో పెడతాం, బీరువాలో పెడతాం, మంచం కింద, ఎప్పుడైనా పనికొస్తాయి. ఎప్పుడు మనం పోయినప్పుడు యాత్రకు పనికొస్తాయి. ఇక్కడ ఈ లోపు ఎవరికి ఇవ్వం. ఫ్రిడ్జ్లో బోర్డు పళ్ళు కుళ్ళిపోతాయి, దానం ఇయ్యం. ఒక
ఒక్క పండు పొరపాటున పని మనిషి చేతిలో పెడితే దాని నుంచి ఎంతో ఆశిస్తాం, అపారమైన కృతజ్ఞత. ఈ అదవ కుళ్ళిపోయిన పండుకి మన బతుకులవి. ఈ ఆశించడం మానేయాలి. నీకు అక్కర్లేదు ఇచ్చేరాదా, ఏం ఆశిస్తారు దీని నుంచి? ఇంట్లో తోసేయాలి. ప్రతిరోజు పడుకునే ముందు దంపతులు ఏం ఆలోచించుకో, ఇవాళ ఏం వదిలేసాం అని ఆలోచించలేదు. ఇవాళ ఎంత సంపాదించాం, ఎంత దాచుకున్నాం, ఇదే ఆలోచిస్తున్నారు. అందుకే బీపీలు, క్యాన్సర్లు, రోగాలు, షుగర్లు అన్నీ. ఈ ఆలోచన బదులు ఆలోచన చేయండి. బీపీ షుగర్లు ఎందుకుంటాయో చూస్తాను నేను. మనం అలా కదండి కూర్చొని ఎంత సంపాదించాం అనేది ముఖ్యం, ఎలా సంపాదించాం కాదు. లేదమ్మా, ఎలా సంపాదించాం అనేది ముఖ్యం, ఎంత సంపాదించాం అనేది కాదు. ఎలా సంపాదించాం అనేది ముఖ్యం. పౌరాణిక విషయాల్లో, వైజ్ఞానిక విషయాల్లో ఎందుకు అనేది ఎంత ముఖ్యమో, నైతికమైన విషయాల్లో ఎలా సంపాదించామనేది ముఖ్యం, ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. ఇది ఎవడు ఆలోచించడం. ఎలా సంపాదిస్తే ఎవరికి కావాలి? సంపాదించాలి. సంపాదిస్తేనే గౌరవం. ఎవరికి గౌరవం? ఎన్నాళ్ళు గౌరవం, ఎన్నేళ్ళు గౌరవం? లోపల తిట్టుకుంటూ ఉంటే అందరూ మన మేడ చూసి అందరూ తిట్టుకుంటున్నారు. ఎంతమందిని దోచుకుని సంపాదించడం మనకి ఎలా అరుగుతుందండి అన్నం? వాడు ఏమనుకుంటే నాకేంటే కుదరదు అనుకుంటారు ఖచ్చితంగా. అది ఉసురు, ప్రజల ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. ఆ స్థితికి మనం ఎందుకు ఎదగాలి? అసలు అంత అవసరం ఏమిటి? పోనీ ఇంత పెద్ద మేడలు ఉన్నవాడు ఏమైనా తింటున్నాడా? ఏమీ లేదు. పగల అన్నం తింటాడు, రాత్రి 2 చపాతీలు. అందులో చట్నీ ఉండడానికి వీల్లేదు, బీపీ. అందులో షుగర్ వేయడానికి వీల్లేదు, షుగరు. అది ఒక చపాతీయే, 2వ చపాతీ తింటే బరువు పెరుగుతాడు. ఒక చపాతీకి 100 కోట్లు ఎందుకే? పని లేక. ఎంత ధరలు పెరిగినా ఒక చపాతీ 100 కోట్లు కాలేదు. మనం తినలేము. పోనీ ఎవరికైనా పెడతామా అంటే ఎవరికి పెడతాం? మళ్ళీ కొడుక్కే పెట్టాలి. వాడికి మనకంటే ముందే ఊపకాయం వచ్చింది. మనం కూర్చోబెట్టి పెంచాం కదా బాగా. వేటపోతుని అమ్మవారికి వేసి వేటపోతుని పెంచుతారు మొత్తం 3 నెలలు బట్టి బాగా అన్ని వేసి, తర్వాత ఒక దెబ్బ వేసేస్తారు. అలా వాడిని కూర్చోబెట్టి నువ్వు జమీందారు కొడుకు అని పెంచాం కదా. వాడు ఇంతలా అయ్యాడు, మనకంటలా అయ్యాడు. ఇక వాడు తినలేడు. మరి దేనికి ఇది ఆలోచించడమే దశరథ శబ్దానికి అర్థం. ఈ శరీరం ఒక రథం, దశ ఇంద్రియాలు ఉన్నాయి, అవే దశరథం. దశ ఇంద్రియాలతో కూడిన రథం అంటే 10 గుర్రాలు కట్టిన రథం. గుర్రాలు ఎప్పుడు సారథి చేతుల్లో పగ్గాలు ఉండాలి. గుర్రాలు లాగినట్టుగా రథం వెళ్ళిపోతే యుద్ధం ఎలాగా? సారథి చేతుల్లో పగ్గాలు ఉంటాయి. పట్టుకుని సారథి వెళ్ళమన్నట్టుగా గుర్రాలు వెళ్ళాలి. కానీ దాని గుర్రం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటే రథం ఓ గుర్రం ఇట్లాగి ఓ గుర్రం ఇట్లాగితే మధ్యలో ఉన్నవాడు ఏమవుతాడు? అందుకని మనం మనస్సు అనేదాన్ని బుద్ధి చేతుల్లో పెట్టాలి. అంటే చైనా వద్దా అని ఎక్కువసేపు ఆలోచించకుండా ఏదో ఒక తెలివైన నిర్ణయం చెయ్యాలి లేదా వద్దు అని నిర్ణయించుకో. ఇక దానికి కట్టుబడు. ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 నిమిషాలు కాదు 10 రోజులు ఆలోచించినా తప్పు లేదు. కావలసిన వాళ్ళతో ఆలోచించవచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాక చావో రేవో దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇక మళ్ళీ మార్చద్దు. అప్పుడే జీవితాలు బాగుంటాయి. సంబంధం నిశ్చయం ఏంటి అంటే నిశ్చయ తాంబూలం చేతిలో పెట్టే వరకే. తర్వాత ఇంక నోరు మూసేయాలి. ఎవరు మాట్లాడద్దు. ఎవరైనా అవతల సంబంధం గురించి ఏమైనా చెప్పినా అన్నీ పాజిటివ్గా తీసుకోవడమే. ఎవరింటో లేదు ఏం పర్వాలేదు, ఎవరికి జరగలేదు ఏం పర్వాలేదు, ఎందుకంటే తాంబూలాలు ఇచ్చేసాం. ఇవాళ అలా కాదండి. పెళ్ళయిన తర్వాత కూడా ఆలోచిస్తున్నారు, అందుకే విడాకులు అవుతున్నాయి. పెళ్ళయిన తర్వాత కూడా. పెళ్ళయిపోయింది, ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తారు ఆ విషయాలు? అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలిసి మాత్రం ఏం చేస్తావు? నోరు మూసుకో. ఆ బంధానికి కట్టుబడి ఉండాలి కదా. ప్రమాణం చేశాం కదా, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచ రామే. మరి ప్రమాణం ఎందుకు చేశాం? మనం న్యాయ మార్గంలో ఉన్న అవతల వాళ్ళు కుళ్ళు బుద్ధులతో విడాకులు తీసుకుంటే వాళ్ళ కర్మ, భగవంతుడు వాళ్ళకి వేయాల్సిన శిక్ష వేస్తాడు. కానీ ఆ తప్పు మన వల్ల జరగకూడదు. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. మన వల్ల జరగకూడదు. నేను చేయను, వాళ్ళు చేస్తే వాళ్ళ కర్మ. మనం చేయకూడదు అది. ఎందుకంటే పిల్లల మధ్యలో నష్టపోతారు. పసిపిల్లలు వాళ్ళు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న సమస్య. ఇదివరకు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉండేది, ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చేసింది. ప్రతి నగరానికి వచ్చేసింది. ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా పెళ్ళి అయినా ఓ గ్యారంటీ ఉండేది. ఇప్పుడు ఎక్కడ దేనికి గ్యారంటీ లేదు. ఏమవుతారో తెలియదు. ఇదివరకు పెళ్ళి అయిన వాళ్ళని ఎవరైనా ఏడాదో 2 ఏళ్ళు కనపడితే ఏమన్నా విశేషమా అని అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమన్నా విడాకులా అని అడగాల్సి వస్తుంది. ఇదివరకు ఇప్పటికీ అంత తేడా ఉంది. కలియుగం అంటే ఇదివరకు ఏమైనా విశేషమా అని అడిగేవారు. ఇప్పుడు బాగున్నారు కదా, ఏం తేడాలు లేవు కదా. ఏమి కర్మ ఇది చూస్తున్నాం. అందుకే గొడవలు అవుతున్నాయి. మనస్సుకు ప్రాధాన్యం ఇచ్చాం, బుద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం మానేశాం.
అందుకని భగవానుడు చెప్పిన మాట, ఈ దశ ఇంద్రియాలు ఉన్నాయి, వీటిని బుద్ధితో నిగ్రహించగలగాలి. ఈ దశ ఇంద్రియాలతో కూడిన రథమే దశరథుడు. ఆయనకి రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. దానికి భగవాన్ చేసిన వ్యాఖ్యానం, వాళ్ళు ముగ్గురు త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం మనుషులు ఉండేవి. సుమిత్ర సత్వగుణం, కౌశల్య కంటే గొప్పది. కౌశల్య రజోగుణం, కైక తమోగుణం. ఎందుకంటే స్వార్థానికి పాల్పడింది ఆవిడ కైక. కౌశల్య కైక కంటే మంచిది, కానీ సుమిత్ర కంటే తక్కువే. సుమిత్ర ముగ్గురులోని కూడా నెంబర్ 1 ఆవిడే. ఇంక దండం పెట్టాలి, ఆవిడ పేరే సుమిత్ర. ఇద్దరికి మంచి మిత్రురాలు ఎవరన్నా ఉంటే ఆవిడే. ఏమీ ఆశించాల. ఒక కొడుకుని రాముడికి సేవకుడుగా ఇచ్చింది, ఒక కొడుకుని భరతుడికి సేవకుడుగా ఇచ్చింది. హాయిగా ఉంది ఆవిడ. ఏ తల్లి ఉంటుందండి అలాగే? సుమిత్ర తప్ప. నా కొడుకు రాజు కావాలని కోరుకుంటుంది. కానీ ఒక కొడుకుని రాముడికి సేవకుడుగా ఇచ్చింది లక్ష్మణుడు, ఒక కొడుకుని భరతుడికి సేవకుడుగా ఇచ్చింది, వదిలేసింది ఆ విషయాన్ని. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు, నేనేమయ్యానని మధ్యలో పెట్టల గొడవ. అది సుమిత్ర. అందుకే ఆవిడ సత్వగుణం. కౌశల్య రజోగుణం, మంచిదే, కానీ తన కొడుకు పట్టాభిషిక్తుడైతే సంతోషించినంతగా భరతుడైతే ఆవిడ సంతోషించలేదు, సహజం. అందుకని రజోగుణం. కైక పూర్తిగా తమోగుణం, నా కొడుకే అయి తీరాలి. అందుకోసం రాముడు వనవాసానికి కూడా వెళ్ళిపోవాలనే ఘోరమైన కోరిక కోరింది ఆవిడ. నీ కొడుకు కాకపోతే నీ మేళ నుండి రాజు చేసుకోమా, అది వేరే విషయం. అది రాముడిని వనవాసానికి వెళ్ళమని అనడానికి ఈవిడెవరండి? పరమ దుర్మార్గం కదా అది. అదే రెండో వరం అంటే అదే కోరుకోవడం. ఒక వరం కోరా ఓకే, ఎందుకంటే ఒక తేడా ఉంది అందులో. కైకిని పెళ్లి చేసుకునేటప్పుడే దశరథుడు ఈవిడికి పుట్టిన కుమారుడికి రాజ్యం ఇస్తానని చెప్పాడు, అందుకని అడిగింది. కానీ అందులో కూడా తేడా ఉంది. ఎందుకు అన్నాడు? అందుకే ఎందుకు అనేది ప్రశ్న ముఖ్యం. నువ్వు వాగ్దానం చేసావు కదా అనద్దు. ఎందుకు చేసావు? ఆ చేసిన పరిస్థితుల్లో తేడా వచ్చినప్పుడు వాగ్దానం ఎలా నిలబెట్టుకుంటారండి? ఈవిడికి పుట్టిన కుమారుడికి భరతు ఎవరైనా పుడితే రాజ్యం ఇస్తానని ఎందుకు? అంతవరకు కుమారులు పుట్టలేదు. అది పుట్టిన కుమారుడు కైక వల్ల పుట్టలేదు, పాయసం వల్ల పుట్టారు. పాయసం అందరికీ సమానమే, కైక ప్రత్యేకం ఏం లేదు. కైకేమి ఏలక్కాయలు వేసి వండలేదు పాయసం. మరి పాయసం వల్ల పిల్లలు పుట్టినప్పుడు, యజ్ఞం వల్ల పిల్లలు పుట్టినప్పుడు, పుత్రకామేష్టి వల్ల పిల్లలు పుట్టినప్పుడు కైక ప్రత్యేకత ఏముంది? అంచేది కైక నా కొడుకు రాజ్యం అని అడిగే అధికారం లేదు. విషవృక్షాల పేరు మీద దిక్కుమాలిన పుస్తకాలు రాసిన వాళ్ళు ఈ విమర్శలన్నీ చేశారు. కైకికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఏ సందర్భంలో ఇచ్చారు? అక్కడ కొడుకులు లేరు కాబట్టి. కొడుకు కలగడం అనేది కైకికి మాత్రమే కలగల. ఆ మాటకు వస్తే కౌశల్యకే ముందు కలిగారు. ముందు రాముడు పుట్టాడు, తర్వాతే భరతుడు, తర్వాతే లక్ష్మణ శత్రుఘ్నుడు. అప్పుడు చట్టం ఏం వర్తిస్తుంది? పెద్ద కొడుకు అన్నదే వర్తిస్తుంది. ఎవరికీ పిల్లలు లేకుండా కైకికే కలిగితే కైక కొడుకే ఇస్తారు, అభ్యంతరం ఏం లేదు. ఒకవేళ కైకికి ముందు పుట్టి తర్వాత మిగిలిన వాళ్ళకి పుట్టినా కూడా కైకికే ఇవ్వాలి, అది ఒప్పుకోవలసిందే. అని ఏమి ఎవరికీ కలగనప్పుడు మళ్ళీ ఋష్యశృంగుడిని పిలిపించి పుత్రకామేష్టి చేసినప్పుడు, యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చినప్పుడు, ఆ పాయసాన్ని దశరథుడు 3 రాణులకి పంచినప్పుడు, అందులో భాగాల కారణంగానే పిల్లలు పుట్టినప్పుడు కైక ప్రత్యేకత ఏముంది? అంచేత కైకికి ఏదో వరం ఇచ్చాడు కాబట్టి దశరథుడు మాట తప్పాడడం పొరపాటు, అది సరైన విమర్శ కాదు. అంచేత కైక తమో గుణానికి ప్రత్యేక. ఆవిడికి అడిగే హక్కు లేదు, అసలు అడగకూడదు. అడిగితే అడిగింది, పోని మీ అబ్బాయిని పట్టాభిషేకం చేసుకో. ఈయన వనవాసం వెళ్ళమంటే ఇదేమిటండి ఇది? అంటే ఆవిడ ఆలోచన రాజకీయం, పొలిటికల్ వ్యూహాలు అలాగే ఉంటాయి. ముఖ్యమంత్రి కావలసిన వాడు కాకుండా వేరే వాడు ఎవరన్నా అయితే ఈ కావలసిన వాడు ఏం చేస్తాడు? వాడికి పొల్లెడతాడు ఖచ్చితంగా. బతకనెత్తాడా? అసమ్మతి వర్గం అంటాడు. 6 నెలల్లో పార్టీ విడిపోతుంది. అది కైక ఊహించింది. భరతుడు ఇక్కడ, రాముడు ఇక్కడ ఉంటే భరతుడిని పరిపాలించనివ్వడు. 14 ఏళ్ళు ఎందుకు కోరింది? త్రేతాయుగంలో తల్లిదండ్రుల ఆస్తికి కానీ తల్లిదండ్రులకు కానీ 14 ఏళ్ళు దూరంగా ఉంటే వాళ్ళకి ఇంకా ఆస్తి మీద హక్కు లేదు. ద్వాపర యుగంలో 12 ఏళ్ళు దూరంగా ఉంటే ఆస్తి మీద హక్కు లేదు. కలియుగంలో అయితే 10 ఇయర్స్ చాలు, మాట్లాడడానికి వీలేదు. కోర్టులో కూడా అంతే. ఏదైనా ఆస్తి సంబంధించిన తగాదా ఏదైనా ఉంటే, మేము ఇల్లు వాళ్ళకి ఇచ్చామండి కానీ ఆ ఇల్లు మాదండి అంటే, ఎన్ని ఏళ్ళు అయిందమ్మా నువ్వు అమ్మేసి అని అడుగుతారు. 11 ఏళ్ళు ఏంటంటే నోరు మూసుకొని చెప్తారు. అదే 8 ఏళ్ళు ఏంటంటే తిరగదోడతారు, సాక్ష్యాలు చూపించమంటారు. డాక్యుమెంట్లో తేడా ఉందండి, అదండి ఇది చూపించు. 10 ఏళ్ళ తర్వాత మాట్లాడడానికి వెళ్ళేది లెక్క ఉంటుంది దేనికైనా. లేకపోతే 150 ఏళ్ల క్రితం బాబరు తండ్రికి నేను స్థలం అమ్మానంటే, బాబరు ఎవడున్నాడు ఇక్కడ? బాబరు, హుమయూను, అక్బర్ అందరూ వెళ్ళిపోయారు కదా, ఔరంగజేబు కూడా వెళ్ళిపోయాడు. నువ్వు అప్పుడు చెప్తే ఎలాగా?
అందుకని దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారమే అడిగారు. ఇది దుర్మార్గమా కాదా? నీ కొడుకును రాజు చేసుకోమ్మా. రాముడు ఏమయ్యారు కనవాడి ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు నీ రాజకీయ యోగాలకి రాముడు సీత బలైపోవాలా? అందుకని తమో గుణం. ఇది చెప్పారు ఆయన సాయి. మన జీవితంలో ఉన్నవే కదా ఇంద్రియాలు ఉన్నాయి. 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఎలాగా? చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు, కన్ను చెవి నాలుక ముక్కు చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. వాక్ పాణి పాద పాయు ఉపస్థములు. వాక్ నాలుక మాట్లాడే నాలుక, పాదాలు, పాణి చేతులు, పాయు మల విసర్జక ఇంద్రియం, ఉపస్థ మూత్ర విసర్జక ఇంద్రియం ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలని రథం కూడిన రథం ఉంది, శరీరం అనే రథం. దాన్ని పగ్గాలతో పట్టుకోవాలి. దాన్ని నడిపిస్తున్నవేవి? 3 రాణులు, తమో గుణం. 3 గుణాలు నడిపిస్తున్నాయి, సత్వరజస్తమో గుణాలు. ఒకే జీవితంలో మనం ఒకే గంటలో ఒక 10 నిమిషాలు సత్వగుణంలో ఉంటాం, 10 నిమిషాలు రజోగుణంలో ఉంటాం, తర్వాత తమో గుణంలో ఉంటాం, రకరకాలుగా ఉంటాం. ఇక్కడ ఈ ప్రసంగం వింటూ ఉంటే మనం అందరం సత్వగుణంలోనే ఉంటాం. కొంతమంది రజోగుణంలో ఉంటారు. వాళ్ళకేమనిపిస్తుంది? అంత దూరం నుంచి ఈయన్ని పిలవాలా? హైదరాబాద్ నుంచి నేను లేనా? ఊళ్ళో ఎక్కడ? ఈ పాట రామాయణం నేను మాట్లాడినా అంటే ఈ పెద్ద మనిషి రజోగుణంలో ఉన్నాడు, వినడం మానేసి. ఇంకొందరు తమో గుణంలో ఉంటారు. శుభ్రంగా ఏసీ హాల్ కదా, ఓ కిటికీ దగ్గర కూర్చుంటాడు. అలాగే చేరి వెళ్ళేటప్పుడు లేపు ప్రసాదం పెడతారు. ఈయన తమో గుణంలో ఉన్నాడు. ఆయన వినడానికే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రసాదం కోసం వచ్చాడు. ఏసీ హాల్ కదా అని వచ్చాడు. ఉంటారు ఇక్కడ అంతే. మళ్ళీ ఆ తమో గుణంలో ఉన్న ఆయనకి ఇందులో ఏదో ఒక చమత్కారం ఏదో కనపడింది. పక్క ఏం పడుకుంటా, ఎప్పుడు పడుకునేది అని పక్కవాడు గోకాడు అనుకో, అక్కడి నుంచి ఆయన శ్రద్ధగా వింటాడు. అంటే రజోగుణంలోకి వచ్చాడు. తర్వాత ఆయనకి బాగా పట్టేసి 10 నిమిషాలు అనవసరంగా పడుకున్నాను నేను అంటే సత్వగుణంలో కూడా వచ్చాడు. ఈ 3 గుణాల మధ్యలో మనం ఉయ్యాలు ఊగుతూ ఉంటామండి. ఈ 3 మన పట్టి ఆడిస్తూ ఉంటాయి. అలాగ ఓసారి పైకి, ఓసారి కిందికి, ఓసారి మధ్యలోకి నెట్టేస్తూ ఉంటాయి. అలాగ సరిగ్గా 3 రాణులు దశరథులతో ఆడుకున్నారు కదా, ఆడుకున్నారు ఖచ్చితంగా. అందుకని ఇది ఆడించడం, త్రిగుణాలు మన ఆడిస్తూ ఉంటాయి. అందుకే రాముడు వనవాసానికి ఎడుతూ కౌశల్య కనిపిస్తే ఆవిడంది రామ, ఆవిడ బాధ ఆవిడది. వనవాసంలో నువ్వు ఎలాగో నానా బాధలు పడతావు నాయనా, కానీ ఇక్కడ నా బాధలు ఏం చెప్పమంటావు? మీ నాన్నగారు నువ్వు పుట్టని క్రితం నా మొహం కూడా చూడలేదురా, కైకా అని ఏడిచేవాడు. ఎంతసేపు 3వ పెళ్ళాం ముద్దులు పెళ్ళామని దాన్ని సంతోషపెట్టాలని చూసేవాడు. నా ఇంటికి కూడా వచ్చేవాడు కాదు నాయన. నువ్వు పుట్టాక కాస్త రాముడు తల్లి అని నా దగ్గరికి వస్తున్నాడు ఆయన మాట్లాడడానికి. ఇప్పుడు నువ్వు వనవాసానికి ఎడుతున్నావు, నువ్వు నాకు దూరం అయ్యావు, ఇంకా నా పరిస్థితి ఏమిట్రా? ఇది ప్రశ్న అండి. అది మొదటిసారిగా విన్న అమ్మ వగపు. తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో రాస్తాడు ఈ పద్యం. రాముడు గుండెలు ఒక్కసారి అదిరిపోయి, అమ్మ బాబోయ్, ఆడవాళ్ల దుఃఖం ఎలా ఉంటుందా? అమ్మకింత దుఃఖం ఉందా? ఎప్పుడు చెప్పలేదు నాకు. అది మొదటిసారిగా విన్న అమ్మ వగపు, రామునెదగృచ్చుకున్న ప్రప్రథమ శరము, రామునెదగృచ్చుకున్న ప్రప్రథమ శరము, అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము, తండ్రి దైవముగానైన తనయునకును అంటాడు. ఈయనేమో తండ్రిని దేవుడుగా భావిస్తాడు. రాముడికి తండ్రి అంటే ఓ పిచ్చి. ఆయన చెడ్డవాడు కానీ మంచివాడు కానీ వ్యామోహాలను ఏ ఉన్నాయి, ఈజ్ మై ఫాదర్, మా నాన్నగారు అంతే, ఆయన దేవుడు. రాముడికి నువ్వు దేవుడు ఎవరంటే శివుడు అనడు, విష్ణువు అనడు, మా నాన్నే నాకు దేవుడు అంటాడు. నా తండ్రే నాకు దేవుడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంతే, వాళ్ళ నాన్నగారే ఆయనకి దేవుడు. జ్ఞానపీఠం వచ్చి మహానుభావుడికి 76లో ₹1,00,000, అప్పుడు చాలా ఎక్కువ, 76లో లక్ష అంటే ఎకరం 3,000 4,000 ఉండే రోజుల్లో ₹1,00,000 అంటే 25 ఎకరాల పొలం ఇచ్చినట్టు. అంత డబ్బు ఇస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? అమాయకపు మనిషి. ఈ డబ్బు ఏం చేస్తారని విలేకరులు అడిగితే, మా నాన్నగారు నందమూరులోనూ శివుడు గుడి కట్టిస్తామని బాగు చేయిస్తామని వాగ్దానం చేశారు, ఈ 1,00,000 వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. ఇది ఆయన త్యాగం. ఇచ్చేసాడు పాపం. ఆయన ఏం రూపాయి తీసుకోరా. ఎంత త్యాగం! రామాయణం ఏం చెప్పిందో అది ఆయన చేశాడు. రామాయణం రాయడం కాదు, రామాయణం ఏం చెప్పిందో అది ఆయన చేశాడు. వాళ్ళ నాన్నగారు శోభనాద్రి గారిని, ఆయన మహాదాత, ఆయన చేతికి ఎముక లేదు, వీళ్ళకి ఏమీ మిగల్చరా, మొత్తం ఇచ్చేసాడు. ఆయన తండ్రిని ఒక్క మాట అనలేదు, మాకు ఆస్తి ఇవ్వలేదు, అన్ని దానాలు చేశాడని సత్యనారాయణ గారు తండ్రిని ఒక్క మాట అనలేదు.
ఏదో ఆయనకి అనిపించి చేశారు, ఆయన ఆశీర్వచనం ఉంది, అంతే చాలు. ఇవాళ తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదని దెబ్బలాడుతున్న పిల్లలందరూ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకున్నా చాలు. రామాయణం అక్కర్లేదు మనకి, విశ్వనాథ సత్యనారాయణ గారు చాలు. మనం వారిని తీసుకోం, వీరిని తీసుకోం. అప్పట్లో ఇప్పుడు కుదురుతుంది ఏంటి ఎంత పొడుగు సాగుతాడు. ఎందుకు కుదరదో నువ్వు అనుకుంటే కుదురుతుంది ఆయన వదిలేసాడు ఆ విషయాన్ని. పైగా తండ్రి ఇచ్చిన వాగ్దానం సరిగ్గా రాముడిలాగే తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని రాముడు నెరవేర్చినట్టే ఆ ఊళ్ళో శివుడు గుడి బాగు చేయిస్తానని శోభనాద్రి గారు వాగ్దానం చేశాట. పాపం డబ్బులు లేవు, ఇవ్వలేకపోయాడు. ఈ లోపు పైకి వెళ్ళిపోయాడు. ఆ వాగ్దానం విశ్వనాథ్ ఆయన నెరవేర్చాడు. ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేసి. ఇది ఆదర్శం. రామాయణంలో రాముడు లాంటి వాళ్ళు కాదు, రామాయణం రచించిన వాల్మీకి కథమ, రామాయణాన్ని తెలుగులో రాసిన మహానుభావులు కూడా రాముళ్లాగే ప్రవర్తించారు. ఎందుకని? విశ్వనాథ సత్యనారాయణ గారిలో సత్వరజస్తమో గుణాలు లేవా? ఉన్నాయి, ఆయనలోనూ ఉన్నాయి. అర్ధరాత్రి 1 గంటకు లేచి భార్యని 1 గంటకు లేచి విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్కి వెళ్ళి సన్నగా పొడుగ్గా ఉండే మిరపకాయలు కొనుక్కొచ్చి మిరపకాయ బజ్జీని ఏమన్నమాట. ఇదే రజోగుణం అంటే. ఆ ఇళ్ళకి నమస్కారం వేసి పెట్టి ఆర్డర్ పెట్టుకో, స్విగ్గీ జొమాటోలు అని చెప్పలేదు. అప్పుడు అవి లేవు. ఇప్పుడైతే ఆర్డర్ పెట్టుకో, నేను లేవలేను. పాపం ఆవిడ వేసి పెట్టి ఆవిడేమనుకోవాలి, ఆయన మహాకవి 200 పుస్తకాలు రాశాడు ఆయన. పద్యాలు కాదు, 200 పుస్తకాలు. అంతటి వాడు భర్త కావడమే అదృష్టం. ఆయనకి ఏం కావాలంటే అది చేయాలి, మళ్ళీ మాట్లాడటం ఏంటి అని. ఆయన 1 గంట వరకు మెలకుగా ఉండేవాడు. ఇంగ్లీష్ నవలలు చదివేవాడు, ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు. చాలా లక్షణాలు ఉన్నాయి. రజోగుణాలు తమో గుణాలు కూడా. సరదా విజయవాడలో టాకీస్కి వెళ్ళి ఆయన ఫ్రెండ్ కలిసి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు. 1 గంటకు వచ్చి పడుకునే ఏమిటో వరలక్ష్మి మిరపకాయ బజ్జీలు తినాలని ఉంది ఆయన. పాపం ఆవిడ వేసి పెట్టి 1 గంటకే. శనగపండి ఇంట్లో ఉంటుంది, మిరపకాయలు ఎక్కడ ఉంటే ఆయన తెచ్చేవాడు కాళేశ్వరరావు మార్కెట్కి వెళ్ళి. అంటే ఈ చాపల్యం ఉంది. పొద్దున ఎప్పుడో లేచేవాడు 7 8 ఆయనకి సంధ్యావందనం చేసేది ఏమిటి? ఆయన మనిషే సంధ్యావందనం. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటేనే సంధ్యావందనం. యావత్ జాతి ఆయనకి సంధ్యావందనం చేయాల్సిందే. ఆయన చేసేవాడు మనసే. మహాయోగి. ఏవో సరదాలు ఉంటాయి. ఆవిడ అలా తీర్చింది. పాపం ఏమనుకోలేదు, ఎవరికి చెప్పలేదు. ఏవో సరదాకి ఎవరో కొంతమంది ఎక్కడో చెప్తే మాకు తెలిసే, లేకపోతే తెలియదు. అలా ఉండేవారు. అంటే ఉంటాయి, ఆయనలోనూ ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. దేనికి ఈ ఊగులాటను నువ్వు ఎక్కడ నిలబడ్డావు? ఇదే దశరథత్వం. నువ్వు సత్వగుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావు, తమో గుణం. మొత్తం మీద 4 కుమారులు. 4 కుమారులు ఎవరండి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ధర్మ అర్థ కామ మోక్షాలు అంతిమంగా సాధించవలసిన పురుషార్థ. దాంపత్యానికి ఫలం అంటే ఏమంటారు? అరయన్ వంశము నిల్పనే కదా వివాహము అన్నాడు హరిశ్చంద్ర నాటకంలో. అరయన్ వంశము నిల్పనే కదా వివాహము అన్నాడు. ఆ వంశం ఎవరి వల్ల నిలబడింది? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వల్ల నిలబడింది. జీవితానికి వివాహానికి పరమార్థం వంశం అయితే జీవితానికి పరమార్థం మోక్షం. ధర్మ అర్థ కామ మోక్షాలు అవే 4 కుమారులు. ఇది రామాయణంలో కీలకమైన పాత్రల వెనకాలుండే అర్థం. భగవాన్ సత్యసాయి చెప్పిన మాట. ఇంకో మాట విచిత్రం. ఇక్కడ సరిగ్గా రావణాసుడి దగ్గర కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. 3 ఉన్నారు వాడి దగ్గర. సత్వగుణం, రజోగుణం, తమో గుణానికి ప్రతీకలుగా 3 ఉన్నారు. వాడు రజోగుణం స్వయంగా రావణాసురుడు. విభీషణుడు సత్వగుణం, కుంభకర్ణుడు తమో గుణం. అందుకే శుభ్రంగా పడుకున్నాడు. శుభ్రంగా పడుకోవడమే తమో గుణం. ఏమీ పట్టించుకోకుండా నడిచేవాడికి దోమలు కొట్టావు, పడుకున్నవాడికి ఏమీ పట్టవని లెక్క. అంతే. మీకు ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో దోమలు కొడతాయనిపిస్తే ఓ పని చేయండి. ఫ్యాన్ ఆడట్లేదు, దోమలు ఆగట్లేదు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోరు. ఏం చేయమంటావా? ముఖ్యమంత్రిని వచ్చి దోమలు దోలమంటావా? ఎవరు చర్యలు తీసుకో. రైల్వే స్టేషన్లో దోమలు కొడతాయి, బస్ స్టాండ్లో దోమలు కొడతాయి. తరచు ప్రయాణంలో ఉండేవాడు. నేను చెప్తున్నా ఉపాయం. నేను ఎప్పుడు రైల్వే స్టేషన్లో ఉంటే కూర్చోను బల్ల మీద, బ్యాగ్ అక్కడ పెట్టి దానికి 10 గజాలు అటు 10 గజాలు ఇటు వాకింగ్ చేస్తాను. వ్యాయామం కలిసి వచ్చింది, దోమలు కొట్టావు లెక్కది. నడిచేవాడికి దోమలు కొట్టావు, పడుకునేవాడికి ఏమీ పట్టావు అని సామెత నేనే కనిపెట్టాను. అనుభవం, జీవితానుభవం. అప్పుడు అనిపించింది నాకు, నడుస్తూ ఉంటే నడిచేవాడికి దోమలు కొట్ట, ఇంకోటి ఏదో చేరుద్దాం, పడుకునేవాడికి ఏమీ పట్టదు అనిపి. శుభ్రంగా పడుకునేవాడికి ఏం పట్ట, కుంభకర్ణుడికి ఏం పట్టింది? పట్టలేదు. వాడు తమో గుణం. అన్ని బాధ్యతలు వదిలేసి పడుకోవడం ఉంది, ఇది తమో గుణం. ఇది కామవాంఛలు, ఈ నిద్ర, అతి తిండి, ఇవన్నీ తమో గుణాల కిందకు వస్తాయి. ఈ వాటి గురించి రకరకాల పోటీలు, పంతాలు, రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ రజోగుణం కిందకు వస్తాయి.
ఏమీ లేకుండా మంచి గ్రంథాలు చదవడం, దేవాలయాలకు వెళ్ళడం, బాధ్యతలు ఏవో నెరవేర్చడం, ఇవన్నీ సత్వగుణం కిందకు వస్తాయి. కానీ సత్వగుణంలో కూడా ఒక ఇబ్బంది ఉంది. ఒక చాదస్తం, ఒక అహంకారం రెండు ఉంటాయి. ఊళ్ళోకి వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోయావనుకో బాధపడకూడదు. ఇంట్లో కూర్చొని జపం చేసుకో. ఇవాళ వెళ్ళలేకపోయాను ఏమవుతుందో, ఇవాళ వెళ్ళలేకపోయాను ఏమవుతుందో అంటే ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా, నువ్వు అనుకుంటున్నావు. ఇదే చేదస్తాం. ఒకరోజు వెళ్ళకపోతే ఏమైంది, ఎందుకని చచ్చిపోతున్నావు? అలాగా ఉపవాసాలు ఉండేవాళ్ళు, దీక్షలు పట్టేవాళ్ళు ఇలాగే వర్రీ బాధపడిపోతూ ఉంటారు. దానివల్ల షుగర్ పెరిగిపోతుంది. వదిలే ఆ విషయాన్ని. నువ్వు పిండి తిన్నావా, గండి తిన్నావా, దేవుడు కావాలా? వదిలే కదా. చేదస్తాం. లేకపోతే అహంకారం పెరుగుతుంది. ఎవరన్నా వచ్చి రాగానే, పిన్ని గారు ఇవాళ మీరు ఉపవాసం అంటే, నేనా, మా అత్తగారు నేర్పింది నాకు, మా మా అమ్మ నేర్పింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపవాసం మాంతే ఒట్టు. దీన్ని సాత్విక అహంకారం అంటారు. ఎవరు అడిగారు నిన్ను? నీ ఉపవాసాన్ని బట్టి ఉపనిషత్తులు ఎవరు నీకు పట్టుకొచ్చేవారు? ఇక్కడ నీకు ఆ జ్ఞానం రాదు. ఉపవాసం ఉంటే ఆకలి వేస్తూ మళ్ళీ తింటావు, అంతే లెక్క. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు. ఉపే వాసం, ఉపే సమీపే, ఉపసమీపే అంటారు సంస్కృతంలో. భగవంతునికి సమీపంగా మనం నివసించడం అంటే పూజా మందిరంలో మకాం పెట్టడం కాదు. పెట్టినా మంచిదే, అది కాదు. మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టడం ఉపవాసం. దానికి అన్నం మానడం అనేది ఎందుకు వచ్చింది అంటే, అన్నం మానేస్తే ఆడాళ్ళు వంట మానేస్తారు. ఆడదాని జీవితంలో ఈ వంటే పెద్ద గవర్నమెంట్ ఆఫీసు. ఇది జన్మకు తీవ్ర వ్యవహారం కాదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు 9 to 5, 10 to 5 ఏదో ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంది. వంట పనిలో ఉన్న స్త్రీలకి ప్రారంభము లేదు, ముగింపు లేదు. 24 గంటలు ఇదే తద్దినం. అంతా వంట అయిపోయింది, గిన్నెలు సర్దేశామన్నాక అప్పుడు పని మనిషి వస్తుంది, మళ్ళీ అని తీయాలి, ఇప్పుడు వెయ్యాలి. అన్నీ వేసేసరికి మళ్ళీ ఈయన గారు లేచి, టీ పెట్టావా, బయటికి వెళ్ళాలి అంటాడు ఈయన. మళ్ళీ మొదలైంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు టీ గిన్నె తోవాలి. ఆవిడకి మధ్యాహ్నం పడుకోవడానికి ఏ ఆడదానికి ఈ దేశంలో అవకాశం దొరకదు. మగాడు శుభ్రంగా తినేసి పడుకుంటాడు, అవసరం అయితే బయటికైనా పోతాడు. అంచేది ఆడవాళ్ళ జీవితంలో వంటే పెద్ద పెంట. ఇది మానేస్తే సుఖంగా ఉంటారు. అందుకని ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటే ఆడవాళ్ళు వంట మానేస్తారు. వాళ్ళకి పొద్దున్న 3 గంటలు, రాత్రి 3 గంటలు కలిసి వస్తుంది. ఎందుకు? కబుర్లు చెప్పుకోవడానికి కాదు, రామనామస్మరణ చేయడానికి. అది ఉపవాసం. అందుకని ఉపవాసం అనే మాటకి ఏ నిఘంటువులో కానీ, ఏ శాస్త్రంలో కానీ అన్నం మానేయడం అనే అర్థం ఎక్కడా లేదు. అసలు ఆ మాటగా అర్థం రాదు. నిరాహారం అంటే అన్నం మానేయడం, కానీ ఉపవాసం అంటే అన్నం మానేయడం ఏంటంటే ఎక్కడా లేదు. అంటే లక్షణార్థం అంటారు, లక్ష్యార్థం అంటారు. పైకి అలా నీకు అర్థం కనిపిస్తున్న లక్ష్యం ఏమిటంటే అన్నం మానేయడం అనుకున్న లక్ష్యం ఏంటంటే భగవంతుడి దగ్గర మనస్సు పెట్టు. మరి పెట్టినప్పుడు నువ్వు అన్నం మానేసినా ఒకటే, తిన్నా ఒకటే, అనవసరం అది. అయితే ఉపవాసం ఉండే వాళ్ళందరూ మన మనసు పెట్టగలుగుతున్నావా, ఏమైనా కీర్తనలు పాడుతున్నావా, మనసు లగ్నం అవుతుందా అని ఆలోచించుకోవాలి. ఆ రోజైనా లౌకికమైన సంభాషణలు మానేయాలి, లేకపోతే ఎలాగా? అందుకే రావణాసుడి దగ్గర కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. ఇలాగ రామాయణ పాత్రలు. వాలి దుఃఖం, సుగ్రీవుడు వివేకం. ఇది బాబా గారు చెప్పిన మాట. వాలి దుఃఖం, సుగ్రీవుడు వివేకం. ఏమిటి సుగ్రీవుడు వివేకం? వాలి ఎందువల్ల దుఃఖం? వాలి మహాబలవంతుడు. రావణాసురుడు తీసుకొచ్చి వాలి చెరసాల్లో పారేశాడు. రావణుడు కంటే వాలి బలవంతుడు. వాలి కంటే బలవంతులైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు, పెద్ద విషయం. కానీ వాడికి అహంకారం. తమ్ముడిని అవమానించాడు, అనుమానించాడు. వాడి భార్యను లాక్కొచ్చి బలవంతంగా అనుభవించాడు, తమ్ముడిని గెంటేశాడు. ఇదంతా దుఃఖానికి స్వరూపం. తాను భయపడుతున్నవాడు ఎప్పుడు ఇతరులను భయపట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేశాడు. వాళ్ళు ఇంద్రుని కుమారుడు, ఇంద్రవరం వల్ల పుట్టాడు. సుగ్రీవుడు సూర్యుని కుమారుడు, సూర్యవరం వల్ల పుట్టాడు. అందుకని ఇంద్రుడు ఆయనకు ఒక మెడలో ఒక హారం ఇచ్చాడు. ఈ హారం నీ మెడలో ఉన్నంతకాలం ఏ వీరుడు నీ ఎదురుగా ఉండి పోరాడినా వాడి బలం మొత్తం నీకు వచ్చేస్తుంది అన్నాడు. అందుకే రాముడు ఎదురుగా ఉండలేదు, క్షత్రియుడు కాబట్టి వ్యూహాత్మకంగా వెనకాలుండి సంహరించాడు. కొన్ని పనులు అలాగే ఉంటాయి, తప్పది కానీ తప్పదది, అంతే. రాముడిని విమర్శించగలరు. బాబా గారు అది కూడా చెప్పారు. ఎదురుగా ఉంటే కుదరదు, హారం బలం అంతా వెళ్ళిపోతుంది. రాముడు అయినా వెర్రివాడా, నా బలం అంతా తీసేసుకుంటే ఏమవుతావు ఇక్కడ? ఆ హారం అనేది ఒకటి ఉన్నప్పుడు, అది బలాన్ని హరించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం వెనకాలండే వాడిని సంహరించాలి. ఎదురుగా వెళ్ళడం మూర్ఖత్వం అంటారు, తెలివి అనరు దాన్ని, మూర్ఖత్వం అంటారు, పౌరుషం అనరు దాన్ని వ్యూహం అంటారు. శ్రీకృష్ణుడు బోళ్ళు వ్యూహాలు వేసాడు భారతంలో, లేకపోతే గెలిచేవాడు కాదు. రాముడు కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించవలసి వచ్చింది. అదే దానికి సమాధానం. ఇంకే సమాధానం చెప్పినా వాలి వదన సమర్థించడం కష్టం. ఇదే సరైన సమాధానం. బాబా గారు చెప్పారు, ఆ పుస్తకంలో చూసుకోండి అనేది చెప్పాడు. తప్పదయా, ఏం చెప్పమంటావు? బలం హరించుకుపోతుంటే ఎదురుగా వెళ్ళి బలం హరించేయమంటావా? వాడు చంపుతామని వాగ్దానం చేసాక పోను, వాడు ఏమైనా మంచివాడా?
దుర్మార్గుడే. సుగ్రీవుడు వివేకం ఎక్కడ? రాముణ్ణి ఆశ్రయించడం ఒకటి భగవదాశ్రయం, అంతకంటే గొప్పది ఉందండి సుగ్రీవ రహస్యం రామాయణంలో. సుగ్రీవుడు భయపడ్డాడు. ఎంత భయపడ్డాడు అంటే వాలి వెనకాల తరువుతూ ఉంటే పరిగెట్టాడు పరిగెట్టాడు పరిగెట్టాడు. వాడికి అప్పుడు ఎలా కనిపించిందంటే భూమి అంతా వాల్మీకి చెబుతాడు విచిత్రంగా, ఆదరిశతల సంకాశ తతో వై పృథివీమయ దృష్టాగోష్పదవర్తదా అంటాడు. ఎందుకంటే సీతాన్వేషణ నిమిత్తం వానరులందరినీ విభాగాలు చేసి మీరు తూర్పుగా వెళ్ళండి, మీరు పశ్చిమంగా వెళ్ళండి, మీరు దక్షిణంగా వెళ్ళండి అని 4 భాగాలు చేశాడు సుగ్రీవుడు. చేసినప్పుడు వాళ్ళకి దారి చెప్పాడు సుగ్రీవుడు. మీరు తూర్పుగా వెళ్ళండి, అక్కడ ఒక రాజ్యం ఉంటుంది, అక్కడ ఒక మహాబలవంతుడైన రాక్షసుడు పరిపాలిస్తున్నాడు, వాడి రాజ్యంలో కొన్ని కొత్త రకాల పన్నులన్నీ ఉంటాయి, అవి కట్టకపోతే చంపేస్తారు, అవి కట్టండి, ఇలా ఏదో చెప్పాడు. అవి దాటి వెళ్ళాక ఒక నది ఉంటుంది, ఆ నదిలో పడవలు ఉండవు, మీరు ఈత కొట్టి దాటవలసిందే అని చెప్పాడు. ఆ తర్వాత మంచి మామిడి తోట ఉంటుంది అక్కడ, ఆ మామిడి తోటలో అన్ని ఋతువుల్లోనూ మామిడి పళ్ళు ఉంటాయి, శుభ్రంగా తినండి అన్నాడు. 4 దిక్కుల్లో ఉండే విశేషాలన్నీ చెబితే రాముడికి అనుమానం వచ్చింది. సుగ్రీవా, నువ్వు ఇంటర్మీడియట్లో జాగ్రఫీ ఏమన్నా చదివావా అని అడిగాడు. మరి భూగోళం గురించి ఇన్ని విషయాలు చెబుతున్నావేమిటో, ఈ పరిజ్ఞానం ఎక్కడదే, మాకెవరికీ లేదు. ఏ దిక్కులో ఏ రాజులు ఉన్నారో, ఏ తోటలు ఉన్నాయో, ఎవరు పరిపాలిస్తున్నారో ఇవన్నీ చెప్పేశాడు. దక్షిణం వైపుకి వెళ్ళమంటాడు, కేరళ ప్రాంతం, అక్కడ మలయాళ రాజ్యం, ఆడవాళ్ళు మాత్రమే పరిపాలిస్తారు, మగవాళ్ళు ఉండరు, వాళ్ళ ఇంట్లో అందరూ తెడ్డి తిప్పుతూ ఉంటారు, చూసుకోండి వెళ్ళాను. ఆడమలయాళం అనే మాట అందుకే వచ్చింది. ఇవన్నీ చెప్పాడు సుగ్రీవుడు. చెప్పాక రాముడికి అనుమానం వచ్చింది, నువ్వు ఇవన్నీ ఎప్పుడు చూసావా, ఏమైనా టూరిజం ప్రోగ్రామ్ ఏమైనా ఉందా, భూమండలం అంతా తిరిగేసినట్టు చెబుతున్నావంటే, నీకేం తెలుసయ్యా మనిషిని భయం ఎంత భయపడుతుందో, మా అన్నగారు వాలి వెనకాల తంతు ఉంటే నేను భూమండలం అంతా పరిగెత్తానయ్యా, ఆ సమయంలోనే మొత్తం రికార్డింగ్ చేసేసానని చెప్పాడు. అది చెబుతాడు ఇక్కడ. అప్పుడు భూమండలం అంతా భయంలో ఆయనకి ఎలా కనపడిందంటే, ఆదరిశతల సంకాశ తతో వై పృథివీమయ, నేను ఎంత వేగంగా పరిగెట్టానంటే ఆ భయం కారణంగా నాకు భూమండలం మొత్తం అద్దం ఉపరితలంలా కనపడింది అంటాడు. అద్దం ఉపరితలం ఎలా ఉంటుంది? చాలా నున్నగా ఉంటుంది. అద్దం మీద పరిగెట్టాడు, రాళ్ళు గొప్పులు ఉండే చోట భయం. థాయిలాండ్లో మొన్న భూకంపం వచ్చినప్పుడు ఒక ఆవిడ 35 అంతస్తుల నుంచి మెట్లు ద్వారా దిగింది. 3 అంతస్తులు దిగలేం మనం ఇక్కడ, మెట్లు ద్వారా 35 అంతస్తులు దిగింది, బతికే ఉంది. ఒక ఎమ్మెల్యే భార్య ఆవిడ అక్కడ ఉంది అప్పుడు. ఆ సమయాల్లో తిరిగి బలవంతంగా వచ్చావు, 35 అంతస్తులు పరిగెట్టుకుంటూ వచ్చి ప్రాణాలు దక్కించుకుంది. భయం అంత పని చేయిస్తుంది. భయాన్ని వినియోగించుకో జాగ్రత్తగా భయాన్ని వినియోగించుకోగలిగితే నువ్వు అసాధ్యమైన పని కూడా చేయిస్తుంది భయం కారణంగా. అందుకే నేను మొత్తం భూమండలం అంతా తిరిగాను అన్నాడు. తిరిగినా వాడు భయం తీరలా. ఆశ్చర్యంగా చూడండి ఎక్కడ తీరింది. అన్నీ తిరిగి వచ్చాక హనుమంతుడితో మామూలుగా మాట్లాడుతూ చచ్చిపోతున్నాం, ఎక్కడ తిరగాలో తెలియదు, ఎక్కడ తిరిగినా వాళ్ళు వచ్చి తన్నేలా ఉన్నాడు అంటే, అప్పుడు హనుమంతుడు చెప్పాడు, లేదు మహారాజా, మీకు తెలియదు, మీరు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. రాజులు కొన్ని విషయాలు అడగకుండా చెబితే పౌరుషాలు వస్తాయి, నువ్వెవడరా కోతి చెప్పడానికి అంటావు.